పాలకూర ఎలా వండితే త్వరగా అయిపోతుందని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఒక షార్ట్ కనబడింది, పాలకూర వెల్లుల్లి కారం అని. ఇంకంతే, పాలకూర వాష్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. జార్ తీసుకుని ఆనియన్స్ వేసి ఒక 10 వెల్లుల్లి రుబ్బలు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక కడాయి తీసుకుని వేడయ్యాక నూనె వేసుకుని అందులోని జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆల్రెడీ పేస్ట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి పసుపును కూడా వేసి ఇంకా కలిపేస్తాను అనమాట. సో ఇది అలా నెమ్మదిగా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అదే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చిగా మాత్రం ఉండకూడదు. ఇది ఆనియన్స్ చూడండి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అలా మగ్గనివ్వాలి. తర్వాత ఇంకా స్పినాచ్ని కూడా యాడ్ చేసి, నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయట్లేదు. మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం ఏమన్నా తక్కువైతే వేసుకోండి. ఇంకా స్పినాచ్ నుంచి వచ్చే వాటర్తో సరిపోతుందన్నమాట, చక్కగా ఉడికిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలేలాగా ఇంకా అలా మగ్గనివ్వాలి. ఫైనల్గా కొరియాండర్ వేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.